రాత్రి పగలు తేడా లేకుండా నిర్మానుష్య ప్రాంతాల్లో చెట్ల పొదల మాటున మహిళల వేషధారణలో నిల్చుంటారు. దారి వెంట వెళ్తున్న వారి దృష్టిని ఆకర్షిస్తారు. ముళ్ల పొదల్లోకి తీసుకువెళ్లి నిలువున దోచేస్తున్నారు. ఒంటి మీదున్న నగలు, పర్సులో ఉన్న డబ్బుతో పాటు ఫోన్లో ఫోన్ పే, గూగుల్ పే ఓపెన్ చేయించి అకౌంట్లో ఉన్న డబ్బును కూడా కాజేస్తున్నారు. కొన్ని బ్యాచ్ లేకంగా బైకులు కూడా లాక్కుని వెళ్తున్నారు. ఈ తరహా ఘటనలు ఎక్కువ అవడంతో దోపిడీ చేస్తున్న వారు స్థానిక ట్రాన్స్జెండర్ల బ్యాచ్ అయి ఉంటుందని భావించారు పోలీసులు. వాళ్లను స్టేషన్ కు పిలిపించి కౌన్సిలింగ్, వార్నింగ్ ఇచ్చారు. ముఖ్యంగా మాదాపూర్, గచ్చిబౌలి, నార్సింగ్, మియాపూర్, రాయదుర్గం, చందానగర్, బాలానగర్, ఉప్పల్, ఘట్కేసర్, ఎల్బీనగర్ ప్రాంతాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. ప్రజల భద్రతకు ముప్పుగా మారిన ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద ఘటనలు గమనిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. సమస్య తీవ్రతను గుర్తించిన పోలీసులు ఇప్పటికే ఎన్జీఓల సహాయంతో కౌన్సిలింగ్ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. తమ ట్రాన్స్జెండర్ల సమాజానికి మచ్చ తెచ్చేలా నకిలీ వేషాలతో చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని పలు పీఎస్లలో ఇప్పటికే ట్రాన్స్జెండర్ల కమ్యూనిటీలు కూడా ఫిర్యాదు చేశాయి.